ప్రచారం చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఇటున్న సూర్యుడు అటు పొడిచినా నవీన్ యాదవ్ గెలుపును ఆపలేరు. సబ్బండ కులాలు ఏకమైపోయినాయి. నవీన్ యాదవ్ గెలుపు కోసం యావత్ 2 తెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. అది పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఎవ్వరు ఏం చేసినా ఆగే పరిస్థితిలో లేదు. ఎందుకంటే చేసిన సేవనే అటువంటిది ఉన్నది. ఇక్కడ అన్నదానం, అన్నపూర్ణకు నిలయం. చిన్న శ్రీశైలం యాదవ్ అడ్డా అని అంటే అన్నపూర్ణ నిలయం. ఇక్కడ గత 25-30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక 300-400 మంది భోజనాలు చేసిపోతారు. ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఇక్కడ అడిగే పరిస్థితి లేదు. ఎక్కడ అడిగినా కూడా నవీన్ యాదవ్ గతంలో కూడా ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసి మంచి ఓట్లు సాధించాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది. అదేవిధంగా అతని ఇండివిజువాలిటీ కూడా ఉంది. తప్పకుండా బ్రహ్మాండమైన 50,000 మెజార్టీతో గెలవనున్నాడు నవీన్ యాదవ్. ఇప్పుడు ఇది డెమోక్రసీ అండి. డెమోక్రసీలో ఎవ్రీబడి కెన్ ట్రై. ఎవరికి వచ్చినా కూడా అందరం కలిసికట్టుగా విల్ సపోర్ట్ హిమ్. 100% ఈజ్ ఎ విన్నింగ్ క్యాండిడేట్. పార్టీ 100% అందరు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఒకే కుటుంబంలో పూర్తి సపోర్ట్ ఉంది. 1 సైడెడ్గా రేపు మనము ప్రచారం తర్వాత 14th నాడు బ్రహ్మాండమైన మెజారిటీతో నవీన్ యాదవ్ గెలవనున్నాడు. హామీలు ఏంటి ఉన్నాయమ్మా? బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. గతంలో చెప్పిండ్రు, ఎన్నో చెప్పారు వాళ్ళు. ప్రతి దళితునికి 3 ఎకరాలు ఇస్తామన్నారు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. ఇంటింటికి ఉద్యోగం అన్నారు. అవన్నీ పక్కన పెట్టి ఇలా ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము హార్డ్లీ 2 years అయింది. వి గాట్ ఎనఫ్ టైం. 3 ఏళ్లలో వీ కెన్ క్రియేట్ మిరాకిల్స్. మళ్ళీ రేపు ఓటు అడగకుండా ప్రజలు ఓటేసే విధంగా మేము ముందుకు పోతాం. నేను చెప్పేది ఏంటమ్మా, రేపు అడగకుండే ఓట్లు వేసే విధంగా ప్రజల్లో అందుబాటులో ఉండి ఓ సింగిల్ పని కూడా పెండింగ్ లేకుండా విదిన్ 3 years వీఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఇట్. వీఆర్ గోయింగ్ టు క్రియేట్ మిరాకిల్స్. దట్స్ ఫర్ షూర్. థ్యాంక్ యూ. చంద్రశేఖర్, మాది వనపర్తి జిల్లా శ్రీరంగపూర్ మండలం షిరిపల్లి విలేజ్. మేము ఈరోజు ఇక్కడ హైదరాబాద్ నవీన్ అన్న యాదవ్ కలవడానికి వచ్చాము. చాలామందికి నవీన్ అన్న, చిన్న శ్రీశైలం యాదవ్ చాలామందికి హెల్ప్ చేశాడు. అందులోనూ భాగంగా మాకు కూడా చాలా హెల్ప్ చేసిండు. మా మా షిరిపల్లి విలేజ్కి స్వామి వివేకానంద విగ్రహానికి మొత్తం ఖర్చు అతడే ఇవ్వడం జరిగింది. మేము చాలా సంతోషం ఇస్తున్నాము. ఆయన హెల్ప్లో మేము ఒకరు భాగంగా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాము. ఆ రోజు అటువంటి మంచి పని చేసినటువంటి వ్యక్తికి ఈరోజు ఆయన కుమారునికి ఎమ్మెల్యే టికెట్ రావడం జరిగింది. అందులో భాగంగానే మేము కూడా ఇలాంటి మంచి వ్యక్తులకు సపోర్ట్గా నిలవాలని చెప్పేసి వనపర్తి డిస్టిక్ నుంచి ఇక్కడికి ప్రచారంలో పాల్గొందామని చెప్పేసి మా యొక్క వివేకానంద స్వామి గ్రూప్ బ్యాచ్ ఒక 11 మంది ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు